అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్గా ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇస్తూ ఉచిత ఈ టైలరింగ్ మిషన్స్ అనేవి ఇవ్వడానికి ఒక పథకం రూపంలో గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగిందండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో అసలు ఏ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ట్రైనింగు ఎక్కడ ఇస్తారు, ఎలా అప్లై చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త లాంటిది వినిపించడం జరిగింది. అదే రోజునాడు ఈ మహిళలకు టైలరింగ్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా శిక్షణ ఇప్పించి ఉచిత ఈ మిషన్లు అనేవి పంపిణీ చేసేటట్లుగా, అంటే ఉచితంగా కుట్టు మిషన్లు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగా మనకి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ శిక్షణా కేంద్రాలను నిర్వహించనున్నారు. మొత్తం మీద పేద మహిళల కోసం ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు అందించబోతుంది. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుందండి. ఈ పథకానికి సంబంధించి ఈ బడ్జెట్లో 255 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలియజేశారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అమలైనటువంటి ఈ పథకము కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అటువంటి లోపాలు ఏవీ లేకుండా ఈ పథకాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ జిల్లా కేంద్రంలో మాత్రమే గతంలో ఓ ట్రైనింగ్ శిక్షణా కేంద్రం ఉండేదండి. ఇప్పుడు అలా కాదు. వీళ్ళు చేస్తున్న మార్పుల్లో ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 40% మేర శిక్షణ కోసం సెంటర్లను గుర్తించడం జరిగింది. శిక్షణా సెంటర్లోని 30 నుంచి 50 మంది వరకు శిక్షణ ఇచ్చే ప్లానింగ్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ శిక్షణా కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా 70% అనేది హాజరు ఉండే వారికే ఈ ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయాలని కూడా ఓ ప్రయత్నం చేస్తున్నారు. అటెండెన్స్ అనేది ఇక్కడ ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుందండి. వీటికి సంబంధించి ఒక అటెండెన్స్ నమోదు కోసం ఒక యాప్ను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పడం జరిగిందండి. మిషన్లు అనేవి, టైలరింగ్ కుట్టు మిషన్లు అనేవి జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం శ్రీకాకుళం వారి పత్రిక ప్రకటనకు సంబంధించి ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగిందండి. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకబడిన తరగతులు అంటే బీసీ కులాలందరికీ కూడా, బీసీ కులాల్లో ఉన్న మహిళలకు, కాపు అంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు అంటే కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఈబీసీ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఉచిత టైలరింగ్ శిక్షణకు సంబంధించి జిల్లా వెనకబడిన తరగతుల సేవా సహకార సంఘం వారు ద్వారా నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. ఈ క్యాస్టుల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. శిక్షణ పూర్తయిన పిదప ఉచితంగా టైలరింగ్ మిషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ శిక్షణలో పాల్గొనేవారు అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలోని సంప్రదించవలసిందిగా చెప్పడం జరిగిందండి. ఈ శిక్షణా కాలం అనేది 45 రోజులు అయితే రోజుకి 8 గంటలు, అదే 60 రోజులు అయినట్లయితే రోజుకు 6 గంటలు, 90 రోజులు అయినట్లయితే రోజుకు 4 గంటలు చొప్పున ఈ శిక్షణా కాలం అనేది ఉండడం అని చెప్పేసి ఈ నోట్లో తెలియజేయడం జరిగిందండి. ఈ నోట్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరిగింది చూడండి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ కుట్టు మిషన్ను ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి ఈ నెల 22/3/2025లోగా నమోదు చేసుకుని మీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషన్ వారిని సంప్రదించవలసిందిగా తెలియజేయడం అయింది. దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, రేషన్ రైస్ కార్డ్, పనిచేస్తున్న మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫారం. సో ఈ పట్టుకుని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం కానీ మీ సేవా కేంద్రం కానీ వెళ్ళినట్లుగా అయితే ఈ అప్లికేషన్ అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అంజూర్ శంకర్ రావు. థ్యాంక్ యూ.